శ్రీరామనవమి సందర్భంగా హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాలలో పెద్ద ఎత్తున శోభయాత్రలు నిర్వహిస్తున్నారు. నవమిని పురస్కరించుకొని చారిత్రాత్మక సీతారాం బాగ్ ఆలయం నుంచి శోభయాత్ర ప్రారంభమైంది. హిందూ సంఘాలు గోషమహల్ ఎమ్మెల్యే రాజసింగ్ ఆధ్వర్యంలో శోభయాత్రను అట్టహాసంగా నిర్వహిస్తున్నారు. దీంతో పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 1 గంటకు మంగళహాట్ ప్రాంతంలోని సీతారాం బాగ్ నుంచి ర్యాలీ ప్రారంభమైంది. మొత్తం 6.3 కిలోమీటర్ల మేర కొనసాగుతున్న శోభయాత్ర సుల్తాన్ బజార్లోని హనుమాన్ వ్యాయామశాలకు చేరుకోనుంది. ఈ క్రమంలోనే శోభయాత్రకు వేలాది మంది రామ భక్తులు హాజరవుతున్న నేపథ్యంలో నగరంలో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ ఉన్నతాధికారులు భద్రతను ఇప్పటికే కట్టుదిట్టం చేశారు. దాదాపు 20,000 మంది విధుల్లో ఉండి పర్యవేక్షిస్తున్నారు. అందులో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, సిఆర్టీ రిజర్వ్ క్విక్ రియాక్షన్ టీమ్, సిఆర్ టాస్క్ ఫోర్స్, షీ టీమ్స్, మఫ్టీ క్రైమ్ పార్టీ టీంలు ఉన్నారు. శోభయాత్ర కొనసాగే ప్రాంతాలలో ఇప్పటికే సీసీ కెమెరాలను